ఈ ఇండియా నుంచి జరుగుతున్న గాంజాయి గురించి ఈ ఈ డ్రగ్ ట్రేడ్ గురించి మీరు చూసినట్లయితే చాలా రిపోర్ట్స్ కూడా ఏమని చెప్తూ ఉన్నాయంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పోర్ట్స్ అదానీ కిందకి వెళ్ళాయి. ఓకే, ఈ మొత్తం అన్ని చోట్ల దేశం మొత్తం మీద మీకు మొత్తం దేశంలో ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న పోర్ట్స్ అన్ని కూడా అదానీ చేతుల్లోకి వెళ్ళాయి. గతంలో మీకు చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే యడియూరప్ప కర్ణాటకలో చీఫ్ మినిస్టర్ గా ఉన్న టైంలో ఏమైందంటే ఈ ఐరన్ ఓర్ ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవారు. అది ఒకవేళ మీరు ఈ పాబ్లో ఎస్కోబార్ కంపారిజన్ చేయొచ్చు. పాబ్లో ఎస్కోబార్ వచ్చి ఈ గాంజాయిని కొకైన్ ని ఎక్స్పోర్ట్ చేస్తే ఆ టైంలో ఐరన్ ఓర్ ని అండర్ ఇన్వాయిసింగ్ చేసి వీళ్ళు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి దేశానికి హ్యూజ్ లాస్ ని పట్టుకొచ్చారు. అప్పుడు అటు సైడ్ మంగళూరు పోర్ట్స్ ని ఇటు సైడ్ ఉన్న కొన్ని పోర్ట్స్ ని కూడా ఉపయోగించారు. అదే విధంగా ఇప్పుడు ఈ ఐరన్ ఓర్ విషయం పక్కకి పోయి ఇప్పుడు మళ్ళీ ఈ గాంజా ఇష్యూ వస్తుంది. ఈ గాంజా ఇష్యూలో కూడా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా మెయిన్ గా ఈ గాంజా మన దేశంలో ఆంధ్ర నుంచి కొన్ని ఇతర ప్రాంతాల నుంచి ఈవెన్ ఒరిస్సా ప్రాంతాల నుంచి ఆ ప్రాంతాల నుంచి కూడా ఇవి వరల్డ్ వైడ్ వెళ్తున్నాయి. వెళ్ళి అక్కడ ట్రేడ్ లో వచ్చే డబ్బుల్ని దుబాయ్ లోను తర్వాత ఇతర కంట్రీస్ లోను కూడా వాటిని అక్కడ డిపాజిట్ చేసి మళ్ళీ వాటిని ఇండియాకి పట్టుకొస్తున్నారు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది ఈ మధ్యకాలంలో. అయితే ఎంతవరకు నిజం అనేటువంటి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇవన్నీ కూడా. ఓకే, అంటే ఇవన్నీ వైల్డ్ డెలిగేషన్స్ కింద చేస్తున్నారు. అయితే ఈ వైల్డ్ డెలిగేషన్ కి మనం అన్లెస్ వి బ్రింగ్ ప్రూఫ్స్ అండ్ బ్రింగ్ ది పీపుల్ టు టాక్, అది మనం ఓన్లీ అది ఎలిగేషన్ కిందే ఉంటుందని చెప్పి నా భావన. అంటే ఆ మధ్య ఆదాని నిర్వహిస్తున్న పోర్ట్ లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినాయని కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి గుజరాత్ పోర్ట్ లో. అవి మామూలుగా ఈ గంజాయే కాకుండా వేరే డ్రగ్స్ కొకైన్ ఇట్లాంటివి కూడా దొరికినాయని చెప్పేసి వచ్చినాయండి. అంటే అసలు ఇంతకు ముందు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ డ్రగ్స్ మేనేస్ పెద్దగా అయిపోయింది. ఇప్పుడు మొత్తంగా కూడా ఎందుకని ఈ డ్రగ్స్ ని అరికట్టలేకపోతున్నారు అంటే సొసైటీలో వచ్చే చేంజెస్ ఇక్కడ మనకి అంతా కూడా ఈ గల్లీకి ఒక ఎస్కోబార్లు అంటే మినీ ఎస్కోబార్లు పడుతున్నారని కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రాలో ఎవరినైనా ఈ గంజాయి వేసుకోవటం మర్డర్లు చేయటం ఇవన్నీ అనుచరులు గ్యాంగ్ లో తయారవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అవును, అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ జనరేషనల్ చేంజెస్ వస్తున్నాయి బాగాను. ఆ జనరేషనల్ చేంజెస్ వస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళకి సమ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, స్ట్రాంగ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. నేపథ్యంలో ఈ వీళ్ళు యాక్చువల్ గా ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కి లోనయ్యి, బికాజ్ ఇప్పుడు ఆంధ్ర చూసినట్లయితే మీరు ప్రతి 2 ఏళ్లకి కూడా ఒక వ్యక్తి వెళ్ళి అమెరికాలో ఉన్నాడు, యూరోప్ లో ఉన్నాడు, అక్కడ జపాన్ లో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు విదేశాల్లో. ఓకే, ఈ విదేశీ కల్చర్ బాగా ఎక్కువైపోయి దాంతో అక్కడున్న ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్ ని మనం కాపీ చేయడానికి ట్రై చేయడంతో డెఫినెట్ గా మన దగ్గర కూడా ఈ ట్రెండ్ పెరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు బాంబేలో చూసినా, హైదరాబాద్ లో చూసినా, ఢిల్లీలో చూసినా, పెద్ద ఈవెన్ విజయవాడ, కాకినాడ ఇటువంటి ప్లేసెస్ లో చూసినా కానీ కూడా ఈ డ్రగ్ అనేటువంటిది బాగా పెరుగుతోంది. అయితే ఈ డ్రగ్ కల్చర్ పెరగడానికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అదే విధంగా ది మిలేనియల్స్, యంగ్స్టర్స్ కి వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్షన్ ఉండడము, తర్వాత ఎక్స్పోజర్ ఉండడం. ఇంత క్రితం నార్కోస్ సీరియల్ మనకి ఒకవేళ నెట్ఫ్లిక్స్ లేకపోతే మనం చూడగలిగే వాళ్ళం కాదేమో. ఓకే, ఇప్పుడు ఎస్కోబార్ అంటే ప్రపంచం మొత్తం మీద బాగా తెలిసిన వ్యక్తి, అంటే బాగా తెలిసిన బ్రాండ్ ఈ డ్రగ్స్ గురించి. ఓకే, సో ఆ విధంగా మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా ఎక్కువగా ఉండడంతో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ నిమిత్తం యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. అటువంటి నేపథ్యంలో మనం వాళ్ళకి ఇది కూడా అవేర్నెస్ కార్యక్రమాలను కూడా తీసుకురావాలి. ఏ విధంగా అది హెల్త్ ని పాడు చేస్తాయి, అది గవర్నమెంట్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎలా ఉండవలసిన అవసరం ఉంది, దాంట్లో కొన్ని కేస్ స్టడీస్ తయారు చేయాలి. ఎలాగా జనాలు పాడైపోయారు ఆ డ్రగ్స్ వాడి, అటువంటి కేస్ స్టడీస్ తయారు చేసి కరికులం లో మనం పెట్టినట్లయితే యంగ్స్టర్స్ కూడా లెసన్స్ తెలిసి వాళ్ళు దీనికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది.
లేకపోయినట్లయితే ఏముంది, వీటిని ఎక్కడ పడితే అక్కడ ఈ ఈ దీని పేరేంటి దుకాణాల్లో కూడా అమ్ముతున్నారు ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే. ఓకే, చిన్న చిన్న దుకాణాల్లో, కిరాణా దుకాణాల్లోను, మామూలు ఈ పాన్ దుకాణాల్లోను అమ్ముతున్నారు. అలా అమ్ముతున్న నేపథ్యంలో ఈ యంగ్స్టర్స్ ఈజీగా కొనుక్కుని ఓకే లెట్ us ట్రై, వాడు ఎవరో ట్రై చేసాడు మనం కూడా ట్రై చేద్దాం అనేటువంటి భావనలో ఉంటున్నారు. సో కల్చరల్ గా మనం ఈ దీంట్లో ఉండే లాభ నష్టాలని ఈ యంగ్ బ్రీడ్ తెలియజేయాల్సిన అవసరం ఒకటి గవర్నమెంట్ తరపు నుంచి. ఇంకొక పక్క నుంచి ఇవి అందకుండా ముఖ్యంగా ఈ డ్రగ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డ్రగ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, డ్రగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ నెట్వర్క్ ని ధ్వంసం చేయవలసిన అవసరం కూడా లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కి ఎంతైనా అవసరం ఉంది. దానికోసం పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ చీఫ్ మినిస్టర్ హీ హ్యాస్ టు వర్క్ హార్డ్. ఆ నేపథ్యంలో ఆయన ముందుకు వెళ్ళి